శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 28వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చ రాశి, అదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి 28న ప్రవేశించినటువంటి శుక్ర భగవానుడు మీనరాశిలోకి మే 31వ తారీఖు వరకు, అంటే సుమారు 124 రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే రాశిలో మార్చి 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 13 మధ్యలో ఇక 43 రోజుల పాటు, అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా 18 నెలలకి 2 సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగమనం కనబడుతూ ఉంటుంది. అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహం, ప్రేమ, సంతానం, ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ విధంగా ఇదే రాశిలో 43 రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతుడు అవుతాడు అన్నమాట. అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి, దానితో వక్రగమనం, అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారికి మీనరాశిలో ఏర్పడబోతున్నటువంటి షష్టగ్రహ కూటమికి ముందుగా ప్రవేశించబోతున్నటువంటి శుక్రుడు, అంటే మెయిన్ లీడ్ శుక్రుడు. ఎందుకంటే శుక్రుడికి అది ఉచ్చక్షేత్రం అవటం వల్ల, మరి ఆ రాశిలో అక్కడ ఉన్నటువంటి శుక్రగ్రహానికి మిత్రుడు రాహుతో కలయడం వల్ల మరి మీనరాశిలో ఈ శుక్రరాహుల కలయిక ఒక లగ్జరీ లైఫ్ని, ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి జీవన విధానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుని యొక్క కారకత్వాలన్నీ కూడా చాలా గొప్పగా హైక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 99% ఈ గోల్డ్ వాల్యూ బాగా పెరిగే అవకాశం ఉంది. సినిమా నటులు, టీవీ మీడియాలో ఉన్నటువంటి యాక్టర్స్ యొక్క రెమ్యునేషన్ బాగా పెరిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మనం మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు, అంటే ఒక కేంద్రానికి కోణానికి అవటం వల్ల ఒక భాగ్య రాజ్యాధిపతి యోగాన్ని స్వతంత్రంగా ఇవ్వగలిగే గ్రహం శుక్రుడు ఈ రాశి వారికి. అటువంటి శుక్రుడు 3వ స్థానం అన్నది ప్రోగ్రెస్ మాట. 3వ స్థానం అన్నది ఒక పని ప్రారంభించినప్పుడు అది ఏ విధంగా పని ముందుకెళ్తుందన్నది చెప్తూ ఉంటుంది. ఈ శుక్రుడు 3వ స్థానంలోకి రావడం వల్ల, ఉచ్చస్లోకి రావడం వల్ల ఒక విధంగా దశమభావ ఫలితాలు, అంటే జాతకుడు యొక్క వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషను, అభివృద్ధి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీ ఉద్యోగంలో మీరు ఏ వృత్తిలో ఉన్నా, సినిమా అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు, లేదంటే బ్యాంక్ జాబ్ అవ్వచ్చు, ఏ వృత్తిలో ఉన్నా మీకు బాగా నైపుణ్యం కలిగి ఉన్నటువంటి, బాగా టెక్నాలజీగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒక టెక్నాలజీ కలిగినటువంటి చాలా అడ్వాన్స్గా ఆలోచించే ఒక మీ ఫ్రెండ్ అవ్వచ్చు, అది ఒక స్త్రీ అవ్వటం జరుగుతుంది శుక్రుడు కాబట్టి. అది మీ మదర్ అవ్వచ్చు, మీ అక్కగారు అవ్వచ్చు, మీ భార్య కూడా కావచ్చు. అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఒక దేవత మిమ్మల్ని సహకరించడం వల్ల మీ యొక్క అభివృద్ధి, అంటే మీకు ఆల్రెడీ ఎందులో అయితే టాలెంట్ ఉందో అది ఇంకా పెరిగి మీ యొక్క టాలెంట్కు తగిన గుర్తింపు, ఒక విధమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉన్నది. అంటే మీరు ఒక సాధారణ టెక్నీషియన్ అయితే
ఒక ఉన్నత నైపుణ్యం కలిగినటువంటి టెక్నీషియన్గా మారి అప్పటిదాకా నెలకు ఒక 3 లక్షలు సంపాదిస్తున్నటువంటి మీరు నెలకు ఒక 20-30 లక్షలు సంపాదించే స్థాయికి వెతుకుతారు. అంటే వాళ్ళ స్థితి ఏదన్నా మీరు ఊహించుకోండి, ఆ విధంగా ఉండే అవకాశం ఉండదు. అలాగే మరి పంచమాధిపతి అంటే మీలో ఉన్నటువంటి తెలివితేటలు, మీలో ఉన్నటువంటి నైపుణ్యం, అలాగే ప్రేమ కూడా అవుతుంది. మీ పిల్లలు పంచమ స్థానాధిపతి ఉచ్చలోకి రావడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు గొప్పగా ఉంటుందన్నమాట. మీ పిల్లవాడు ఏదో గొప్ప స్థాయిలో జాబ్ కొట్టాడండి, లేదంటే సివిల్స్లో పాస్ అయ్యాడు, లేదంటే మెడికల్ ఎంట్రన్స్ కొట్టాడు, అటువంటి శుభవార్తలు సంతాన విషయంలో వింటారు. అలాగే మీ యొక్క టాలెంట్ మీరు చాలా కాలంగా ఏదో ఒక తీరని కోరిక మీ జీవితంలో ఉంటే అది ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. ఈ సమయంలో మీకు ఏదైనా ఒక గుర్తింపు, ఒక అవార్డో, ఒక బహుమతో, సత్కారం లాంటిది కూడా లభించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు జనవరి 29 నుంచి మే 31 మధ్యకాలంలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ అంతా శుభంగా ఉండాలనే అవకాశం లేదు. ఇంచుమించుగా అక్కడ మనకి రాహు ఓకే, శుక్రుడు ఒక ఇద్దరు కలటం వల్ల మిమ్మల్ని మంచి అనుభవంలోకి తీసుకెళ్తారు అనమాట. మంచి లగ్జరీ లైఫ్ ఇస్తారు. అప్పటిదాకా స్కూటర్ మీద వెళ్ళేవాడు కారు మీద వెళ్తాడు, కారు మీద వెళ్ళేవాడు విమానంలో వెళ్ళి స్థాయి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇబ్బందులు కూడా ఉంటాయంటే శని మార్చి 29ని ప్రవేశిస్తాడు. అది కూడా ఓకే, మీ హోదాని స్థాయిని ఇంకా పెంచుతుంది శని వారేక. అయితే రవి ప్రవేశిస్తాడు మనకి మార్చి 13 తర్వాత మాత్రం ఏర్పడినటువంటి శుక్రమౌఢ్యమి. ఎప్పుడైతే ఒక శత్రుగ్రహం, శనికి రవి శత్రువు, రాహుకి శత్రువు, శుక్రుడికి పరమశత్రువు. అంటే శుక్రుడు ఇంచుమించుగా రవి ఈ మార్చి 13 నుంచి ఏప్రిల్ 13 మధ్య కాలంలో మీనరాశిలో సంచరించే కాలం మాత్రం చాలా స్ట్రగుల్గా ఉంటుంది. మిగతా టైం అంతా కూడా చాలా వెన్నెల రాత్రిలాగా అద్భుతమైనటువంటి అదృష్టం. అంటే మీలో కవి ఉంటే కవి, నటుడు ఉంటే నటుడు, ఒక శృంగార పురుషుడు ఉంటే ఆ విధంగా, ఒక వ్యసనపరుడు ఉంటే ఆ విధంగా, మీలో ఎన్ని రూపాలు ఉన్నాయో, మీలో ఎంతమంది అపరిచితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమయంలో వారి వారి యొక్క సంతోషాలు, సరదాలు, కోరికలు తీర్చుకునే అవకాశం ఉన్నది. దానికి అనుగుణంగా ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ రెమ్యునేషన్ పెరుగుతుంది, అప్పటిదాకా మీరు తీసుకున్నటువంటి వేతనం పెరుగుతుంది. అలాగే పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటారు, మీ యొక్క స్థాయి పెరుగుతుంది, మీ యొక్క అసెట్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి రెస్పెక్టు, గౌరవం, గుర్తింపు పొందుతూ ఉంటారు. సడన్గా చూడండి, ఒక యూట్యూబ్లో వాళ్ళు సడన్గా లైమ్ లైట్లోకి వచ్చి లక్షల వేలు దాన ధర్మాలు చేసి ఖర్చు పెట్టినట్టు ఉంటారు. ఆ విధంగా మీ జీవితం ఒకేసారి లైమ్ లైట్లోకి వచ్చి అద్భుతంగా నేమ్ అండ్ ఫేమ్ పెరిగి మరి ఈ రాబోయే 124 రోజుల్లో చాలా వండర్స్, అద్భుతాలు చూపిస్తారు. అంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఏలినాటి శని కూడా ఈ శుక్ర సంచారం ఈ మార్చి నెలాఖరుతో పోవటం వల్ల ఒకేసారి జీవిత ఖైదు నుంచి సంపూర్ణంగా విడుదలైనటువంటి జీవి ఎంత స్వేచ్ఛను పొందుతాడో అంత స్వేచ్ఛ మీరు పొందే అవకాశం ఉంది. ఏదైనా అది మీ యొక్క ఆలోచన బట్టి, మీలో ఉన్నటువంటి అలవాట్లను బట్టి మీ యొక్క సంతోషం ఆధారపడి ఉంటుంది. బట్ అదే టైంలో కూడా కొన్ని విషయాల్లో, స్త్రీల విషయంలో మోసపోకుండా, ఎటువంటి స్కామ్లో ఇరుక్కోకుండా, ఎటువంటి అవినీతి కార్యక్రమాలు చేయకుండా ఉంటేనే మీకు కలిసి వస్తుంది. ఏమాత్రం పొరపాటు చేసినా చివరిలో అది మిమ్మల్ని మొత్తం ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి నాశనం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన కనుక అంటే రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది మాట ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఈ యోగం. దాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అది మీ నైపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే జాతకంలో గోచారరీత్యా, జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి
పరాశరుల వారే చెప్పడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం రాహువు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా రాహువు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రుల్ని ఇబ్బంది పెడుతుంటాడు. ఇంకా శుక్రుడు పెద్ద లెక్కలో కాదు కదా. అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికేమో మనం తన యొక్క పవర్ని తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట. అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట. అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడి యొక్క బలం పెరగాలి. అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్రుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట. అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్. మనం స్తుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి సహస్రనామాలు, వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు, సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పొగడ్తల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అతనికి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని, దాని తర్వాత కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది. శ్రీ సూక్తం కూడా ఓకే. అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి, కానీ విష్ణుమూర్తిని పఠించకుండా, స్తుతించకుండా, విష్ణు సహస్రనామం చదవకుండా, కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు. మీరు కనకదార స్తోత్రాన్ని 1,00,000 సార్లు పఠించిన జీరో ఫలితం. దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్తుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారు మీకు అనుగ్రహించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు, నెలకొక్క రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి, పర్వాలేదు, చక్కగా వినండి. దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి, దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి. నామమాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్నా జేబులో ఉన్నా సరిపోతుందన్నమాట. అంత గొప్పగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు, ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తలగడ కింద పెట్టి చూడండి. ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్ట్ మీరు కళ్ళెదురుగుండానే చూడటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది. మరి శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇది లభిస్తుంది. ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది. దీనికి ముఖ్యంగా మినువులు దానం చేయడం వల్ల కానీ, ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు. పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు. ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ, వారిని ఉపయోగించుకోవడం వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినపప్పు నానబెట్టి, అది గారెలు అంటారు కొందరు, వడలు అంటారు కొందరు, దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు, ఆ కార్మికులు అవ్వచ్చు, ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకు ఉంటారు కదా, అటువంటి వారికి తినగలిగినన్ని పెట్టండి. లేదనుకో ఒక 4, 8, 18 ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. లేదనుకోండి సున్నుండలు బ్రహ్మాండంగా పంచిపెట్టండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు
రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసామండి, అక్కడ అమౌంట్ పంపేసామండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు. ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. స్వస్తి.